ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్కి సంబంధించిన జవాన్లను గత సంవత్సరం కిందట మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారిని లెటర్ రాసి అన్ని జవాన్లని ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఇప్పుడు వరకు ఆ జవాన్లని ట్రాన్స్ఫర్ చేయక ఇది చాలా బాధాకరం. ఇంకొకటి, ఇప్పుడు కూడా ఆ జవాన్లు కార్పొరేటర్లుగా తొత్తలుగా మారి వాళ్ళ ఇంట్లలో శానిటేషన్ లేబర్లతోటి క్లీనింగ్ పనులు చేపిస్తున్నారు, పర్సనల్ పనులు చేపిస్తున్నారు. కాబట్టి దానిపై చర్యలు తీసుకోవాలని మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. గతంలో మా 47వ డివిజన్ జవాను ఫసియుద్దీన్ అనేటోడు ఒక బక్రీద్ పండుగ నాడు క్లీనింగ్ కోసం 5,500 రూపాయలు ఫోన్పే ద్వారా తీసుకుంటే నేను ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే అతనికి 15 రోజు జీతం కట్ చేసిరు. కానీ అతనిపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలే. మొన్న జరిగిన బక్రీద్ పండుగ నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం మీటింగ్లో చెప్పిర్రు, అన్ని డివిజన్లలో బక్రీద్ ఫెస్టివల్కు బ్లీచింగ్ పౌడర్ సప్లై చేయాలని చెప్తే ఈ ప్రస్తుతం ఉన్న మా 47వ డివిజన్ జవాన్ ఫసియుద్దీన్ పట్టించుకోలే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు చెప్తేనే వాడు వింటాడట. ప్రజలు చెప్పినా ఎవరి మాట విన్నాడు, వాడు బ్లీచింగ్ పౌడర్ కూడా పంచలేని. అది కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు అడిషనల్ కలెక్టర్ కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం. ఇప్పుడు సార్ని చెప్తే సార్ తప్పకుండా దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇలాగే అన్ని జవాన్లని ట్రాన్స్ఫర్ చేయాలి. సిబ్బందిని కూడా డివిజన్లలో చూసి ఎవరెవరో కార్పొరేటర్ ఇంట్లో పనిచేస్తారు వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయాలని నేను ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. నా పేరు అబ్దుల్ రెహమాన్, నేను మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కరీంనగర్, కంటెస్టెడ్ కార్పొరేటర్ 47 డివిజన్.